నమస్కారం. ఈరోజు మనం మైండ్ పవర్ అనే ఒక పవర్ఫుల్ ట్రైనింగ్ స్క్రిప్ట్ని డీకోడ్ చేయబోతున్నాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ దృశ్యాన్ని ఊహించుకుందాం. కారు కమ్మిన చీకట్లోంచి నెమ్మదిగా అడుగులు వేస్తూ కళ్ళు చెదిరే వెలుతురున్న ఒక అద్భుతమైన స్టేజ్ మీదకు చేరుకోవడం. వినడానికే చాలా బావుంది కదా. ఈ దృశ్యం మనకు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్తోంది. అదేంటంటే, వ్యాపారంలో భారీ విజయం సాధించటమనేది బయట ఎక్కడో మొదలయ్యేది కాదు. అది పూర్తిగా మన లోపల, మన మెదడులో మొదలయ్యే ఒక ప్రయాణం. సరే, ఇప్పుడు ఈ అసలు సిసలైన బిజినెస్ సీక్రెట్ ఏంటో చూద్దాం. మైండ్ని గెలిస్తే లైఫ్ని గెలుస్తావు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. బిజినెస్ ప్రపంచంలో మనమొక గొప్ప లీడర్గా ఎదగాలన్నా, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ మన సొంత మనసును మన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే అని ఈ ట్రైనింగ్ స్క్రిప్ట్ చాలా బలంగా చెప్తోంది. నిజం చెప్పాలంటే, ఏ బిజినెస్ హీరో ప్రయాణానికైనా ఇదే అసలైన స్టార్టింగ్ పాయింట్. మొదటి భాగం, అంతర్గత మనసును గెలవడం. ఇదే విజయానికి అసలైన పునాది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన మంత్రముంది, గమనించండి. నువ్వు ఏది ఆలోచిస్తే అదే అవుతావు. ఇది కేవలం ఊరికే మోటివేషన్ కోసం చెప్పే మాట కాదు. ఈ స్క్రిప్ట్ ప్రకారం ఎవరూ తప్పించుకోలేని ఒక బలమైన సైకలాజికల్ రూల్ ఇది. మనుషులు తమ మెదడులో నిరంతరం ఏ ఆలోచనలనైతే ఎక్కువగా రన్ చేస్తుంటారో, వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ఆలోచనల ప్రతిరూపాలుగా ఎలా మారిపోతారో ఇది ఖచ్చితంగా తెలియజేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మన ఆలోచనలే మన ఉనికిని డిసైడ్ చేస్తాయన్నమాట. ఇక్కడొక సింపుల్ మ్యాథ్స్ ఉంది, చూద్దాం. పాజిటివ్ మైండ్ ఎప్పుడూ పాజిటివ్ లైఫ్నే ఇస్తుంది. అలాగే స్ట్రాంగ్ మైండ్ అనేది స్ట్రాంగ్ బిజినెస్ని నిర్మిస్తుంది. ఒక వ్యక్తి తన ఇమోషన్స్ని, ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకోవడం అనేది డైరెక్ట్గా అతని బ్యాంక్ బ్యాలెన్స్ని, బిజినెస్ గ్రోత్ని ఎలా పెంచుతుందో ఈ ఈక్వేషన్స్ చాలా ఉత్సాహంగా చూపిస్తున్నాయి. మనసుకి, అకౌంట్ బుక్కి డైరెక్ట్ కనెక్షన్ ఉందన్నమాట. ఇక రెండవ భాగంలోకి వెడదాం. రోజువారీ క్రమశిక్షణ దినచర్య అంటే మైండ్ సెట్ యొక్క మెకానిక్స్ అన్నమాట. పొద్దున్నే నిద్ర లేవగానే పాజిటివ్గా మాట్లాడుకోవడం, ఆ రోజు సాధించాల్సిన లక్ష్యాలను ఒక కాగితం మీద స్పష్టంగా రాసుకోవడం, ఆ తర్వాత రోజంతా ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఫోకస్డ్గా పనిచేయడం. వినడానికివి చాలా రొటీన్ పనుల్లా అనిపించొచ్చు, కానీ ఒక సక్సెస్ఫుల్ డే కోసం సెట్ చేసుకునే ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ గేర్ ఇది. ఇక్కడే మైండ్ కంట్రోల్ అనేది మాటలోంచి చేతల్లోకి మారుతుంది. ఇక్కడో చిన్న ఐరనీ ఉంది. ఒకవైపు మోటివేషన్, ఇంకోవైపు డిసిప్లిన్. అందరూ ఆకర్షితులయ్యే ఆ గ్లామరస్ స్టేజ్ క్షణాలు, చప్పట్లు, సన్మానాలు ఇవన్నీ ఎక్కడినుంచి వస్తాయో తెలుసా? వెనుకాల ఎవరూ చూడని, రోజూ పదే పదే చేసే, విసుగు పుట్టించే ఆ క్రమశిక్షణ మీదనే ఇవన్నీ పూర్తిగా ఆధారపడి ఉంటాయి. గాల్లో కలిసిపోయే తాత్కాలిక మోటివేషన్ మీద అస్సలు కాదు. అందుకే ఈ స్క్రిప్ట్లో క్రమశిక్షణ ఎల్లప్పుడూ ప్రేరణను జయిస్తుంది అని చాలా స్ట్రాంగ్గా రాసి ఉంది. తాత్కాలికంగా వచ్చే ఉత్సాహం ఎంతున్నా సరే, ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే ఒక చిన్న పని ముందు ఆ ఉత్సాహం ఎప్పటికీ నిలబడలేదని ఈ ట్రైనింగ్ నిక్కచ్చిగా చెబుతోంది. మోటివేషన్ అనేది స్టార్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ డిసిప్లిన్ మనల్ని గమ్యానికి చేరుతుంది. మూడవ భాగం, వ్యాపారంలో తిరస్కరణను తట్టుకోవడం. డైరెక్ట్ సెల్లింగ్ ప్రయాణంలో ఇదే అసలైన అగ్నిపరీక్ష. ఈ ప్రయాణంలో మనం ఫేస్ చేసే అతి పెద్ద ఛాలెంజ్ రిజెక్షన్. రోజుకు 10 మంది వద్దు అని చెప్పినప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా మన పనులను మనం చేసుకుపోవడాన్ని స్థితిస్థాపకత లేదా రెసిలియన్స్ అంటారు. ఎంతమంది రిజెక్ట్ చేసినా సరే, మనసు మీద కంట్రోల్ ఉంటే అది మన ప్రధాన లక్ష్యం నుంచి మనని అస్సలు దారిమళ్లించదు. రిజెక్షన్స్ అనేవి కేవలం బిజినెస్లో ఒక పార్ట్ మాత్రమే, అవేమీ ఫైనల్ డెస్టినేషన్ కాదని ఈ పాయింట్ చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇదంతా దీర్ఘకాలంలో ఎలా వర్కౌట్ అవుతోందో ఒకసారి ఊహించుకుందాం. మొదటి రోజు కేవలం ఒక చిన్న లక్ష్యంతో మొదలవుతుంది. మొదటి నెల పూర్తయ్యేసరికి అదొక స్థిరమైన అలవాటుగా, పనితీరుగా మారుతుంది. ఇక మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి అసలు ఊహించని ఒక భారీ విజయం సొంతమవుతుంది. రోజువారీ తిరస్కరణలను సైతం నవ్వుతో స్వీకరించడం వల్లే ఈ అద్భుతం సాధ్యమవుతుంది. చిన్న లక్ష్యాలే పెద్ద విజయాలను సృష్టిస్తాయి. భారీ టీమ్స్, టర్నోవర్స్ ఇవన్నీ రాత్రికి రాత్రే ఆకాశం నుంచి ఊడిపడవు. ప్రతిరోజూ ఒక లీడర్ సాధించే చిన్న చిన్న లక్ష్యాల పునాదులపైనే ఆ సామ్రాజ్యం బలంగా నిర్మితమవుతుంది. వ్యాపారంలో ప్రతి చిన్న అడుగు, ప్రతి చిన్న ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా అత్యంత కీలకమైనదే అని ఇది పదే పదే గుర్తుచేస్తోంది. ఇక చివరి మరియు
అత్యంత ఉత్సాహభరితమైన భాగం. బృందం విజయాన్ని పెంపొందించడం. నాయకత్వపు అద్భుత విజయం. ఈ మూల గ్రంథంలోని ఒక అదిరిపోయే తెలుగు డైలాగ్ గమనిద్దాం. స్కిల్ డెవలప్ చేసుకోండి, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. చూసారా, అసలు సీక్రెట్ అంతా ఎక్కడుందో? మన ఫోకస్ అంతా కూడా ముందుగా మన లోపల అంతర్గత నైపుణ్యాలను డెవలప్ చేసుకోవడం మీదే ఉండాలి. అది జరిగితే బయట ప్రపంచంలో ఆపలేని విజయం దానంతటదే వస్తుందనేదే ఈ ట్రైనింగ్ యొక్క అసలు ఫిలాసఫీ. మైండ్ని కంట్రోల్ చేసుకున్న ఒక పవర్ఫుల్ లీడర్ బయట ఎలా పనిచేస్తాడో చూద్దాం. రెగ్యులర్గా టీమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు, జూమ్ ద్వారా ట్రైనింగ్స్ ఇస్తూ నాలెడ్జ్ షేర్ చేస్తాడు. ముఖ్యంగా తనతో పాటు మిగతా వాళ్లు కూడా పైకి ఎదగడానికి నిరంతరం సపోర్ట్ చేస్తాడు. అంటే తన మైండ్ని పర్ఫెక్ట్గా ట్యూన్ చేసుకున్న ఒక లీడర్ మొత్తం తన టీమ్ స్ట్రక్చర్నే ఆమంతం పైకి లేపుతాడనమాట. ఇక ఫైనల్గా ఈ సుదీర్ఘ ప్రయాణంలో దొరికే అసలైన రివార్డ్ ఏంటో చూద్దాం. బృందమంతా కలిసి చేతుల్లో ట్రోఫీలు పట్టుకొని ఎంతో ఎగ్జైట్మెంట్తో సంబరాలు చేసుకుంటున్న ఈ విజువల్ని ఒకసారి ఫీల్ అవ్వండి. మొదట్లో మనసులో తీసుకున్న ఒక చిన్నపాటి నిర్ణయం, ఒక చిన్న మార్పు చిట్ట చివరికి ఎంత అపారమైన సమష్టి విజయాన్ని, ఆనందాన్నే తీసుకువస్తుందో ఈ ఫైనల్ రిజల్ట్ మనకు ప్రూవ్ చేస్తుంది. సో ఈ సెషన్ చివర్లో మనందరం ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న మిగిలే ఉంది. అదుపు తప్పిన మనసు మన వ్యాపారాన్ని శాసిస్తుందా, లేక ఒక నిజమైన నాయకుడు తన మనసును పూర్తిగా జయించి వ్యాపారాన్ని శాసిస్తాడా? మనం చూసిన ఈ విశ్లేషణ ద్వారా అసలు బిజినెస్ని మనం ఎలా డ్రైవ్ చేస్తున్నామనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన సమయమిది. భలే ఉంది కదా పాయింట్. దీని గురించే ఆలోచించండి.